కూటమి ప్రభుత్వం మత్స్యకారుల పట్ల నిర్లక్ష్యపు వైఖరి ప్రదర్శిస్తోందని వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత కొద్ది రోజులుగా మత్స్యకారులకు అనేక అన్యాయాలు జరుగుతున్నాయన్నారు. కూటమి నాయకులు కలెక్టర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించి మమా అనిపించి వెళ్లిపోయారని విమర్శించారు. మత్స్యకారుల పట్ల కూటమి నేతలకు చిత్తశుద్ధి లేదని అన్నారు. పోలీసుల ఆధీనంలో ఉన్నటువంటి బోట్లు చోరీకి గురయ్యాయి. దీనికి బాధ్యత ప్రభుత్వం వహించాలన్నా పోలీసులు వహించాలన్నా, పోలీసులు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటువంటి పోలీసులు దీనికి బాధ్యత వహించాలన్నా లేదా, దీనికి ఎవరు వహిస్తారు? దాని మీద నిన్న సమీక్షలో మీరు ఏం మాట్లాడారు? ఐజీ సాయి గారి దగ్గర నుంచి, ఎస్పీ గారి దగ్గర నుంచి, మీ కమిషనర్ గారి దగ్గర నుంచి అందరూ వచ్చారు కదా. దీనికి బాధ్యులను ఎవరిని గుర్తించారు? తెలుగుదేశం పార్టీ నేతల పేర్లు కొంతమంది మత్స్యకార పెద్దలు చెప్తున్నారు. ఆ విషయంలో మీరు మాట్లాడడంలే. దీనికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్లు అయ్యాయి కదా. ఎఫ్ఐఆర్లు అయ్యాయంటే మీకు తెలుసు కదా. ఎఫ్ఐఆర్లు అయినటువంటి ప్రాపర్టీని మీరు వదిలిపెట్టకూడదు కదా, మీ ఆధీనంలో ఉండాలి కదా. వీటి భద్రతకి ఏం చర్యలు తీసుకున్నారు? దొంగిలించుకోకుండా మీరు చేపట్టినటువంటి చర్యలు ఏంది? ఎవరు ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల, ఎవరు దీనిలో వాళ్ళకి ఆ పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి తమిళనాడు, పుదుచ్చేరి మత్స్యకారులకు అనుకూలంగా వ్యవహరించడం వల్ల ఈ రోజు బోట్లు దొంగిలించుకుపోయారు. బోట్లు దొంగిలించకపోవడం వెనక కారణాలేంది? కాబట్టి మేము ఏదైతే గతంలో కూటమి పాలకులు, కూటమి ప్రభుత్వం దీనిలో భాగస్వామ్యం ఉంది, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ వీళ్ళందరితో కలిసి మాట్లాడుకుని చేశారు. లేకపోతే ఇంత సీరియస్ ఇష్యూ మీద అక్కడ సంబంధిత అధికారుల మీద మీరు చర్యలు తీసుకోలేదు అనంటే దాన్ని బట్టి అర్థమైపోతుంది. పోలీసు ఆధీనంలో ఉన్నటువంటి బోట్లను దొంగలించారు అనంటే వాటిని తిరిగి తెప్పించేటువంటి విధానం ఏదన్నా ఉందా? మేము అనుకున్నాం పోలీసుల ఆధీనంలో ఉన్నటువంటి బోట్లను దొంగలించారు కాబట్టి సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకుంటారు. దీని వెనక ఎవరైతే కుట్ర పన్నారో వాళ్ళు పాపం మత్స్యకార పెద్దలు చెప్తున్నారు, కొందరు పేర్లు చెప్తున్నారు, వాళ్ళ మీద విచారణ చేపడతారు. ఎందుకంటే వాళ్ళు చెప్పారు, డబ్బులు చెప్పారు. ఉన్నటువంటి ఆస్తి చోరీకి గురయ్యి, పోలీసుల ఆధీనంలో ఉన్నటువంటి బోట్లు చోరీకి గురయ్యాయి. దీనికి బాధ్యత ప్రభుత్వం వహించాలన్నా పోలీసులు వహించాలన్నా, పోలీసులు